సో నేమ్ ఆఫ్ జీసస్ కాల్ ఆన్ ద టైం, ఆ సమయమందు, ఆ విషయంలో, ఆ ప్రస్తుత కాలంలో, ఆ ఇబ్బందుల్లో యేసుక్రీస్తు నామం పనిచేస్తుంది. హల్లెలూయా. బిలీవర్స్, నమ్మే వాళ్ళు మాట్లాడతారు, నమ్మిన వారికే సాక్ష్యాలు కలిగి ఉంటారు. హల్లెలూయా. నమ్మే వాళ్ళు సాక్ష్యాలను కలిగి ఉంటారు. అందుకనే when you are in trouble, నువ్వు ట్రబుల్ గా మాట్లాడేది యేసుక్రీస్తు నామం మాట్లాడాలా. హల్లెలూయా. కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ గాడ్, you will be saved. హల్లెలూయా. ఆయన నామం చాలా బలమైన దుర్గం అంట. ఒక్క నిమిషం అండి, పక్కన చెప్పండి, దావీదు చేసింది నువ్వు చేయి, దావీదు చేసింది నువ్వు చేయి. నువ్వు చేస్తే దావీదుకి జరిగినట్టుగా నీకు జరుగుతుంది. ఆమేన్. సింప్లీ ఏం చేయాలంటే యాక్ట్ అనండి. నాకు తెలుసు ఆ విషయం. యూ కెన్ యాక్ట్ వెరీ వెల్, బట్ ట్రూత్, వాక్యం ప్రకారంగా నువ్వు పని యాక్ట్ అవ్వగలిగితే, అంటే ప్రవర్తించగలిగితే పని చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకని రోజు కనీసం కొన్ని విషయాలైనా నేమ్ ఆఫ్ జీసస్ ని వాడాలి. ఇది నుంచి ట్రై చేస్తున్నాండి. ట్రై మై గాడ్ అంటున్నాను నేను. ఓకే, ఒకవేళ నువ్వు ఏదన్నా విషయాల్లో వాడి నువ్వు ఫెయిల్యూర్ అయితే ఏమంటా, ట్రై మై గాడ్. ఓకే, నా దేవుని ఒకసారి నువ్వు ట్రై చేయి. యేసుక్రీస్తు నామమున ఒకసారి నువ్వు ట్రై చేసి చూడు, అద్భుతం జరుగుతుంది. ఆమేన్. సో అక్కడి నుంచే నీ విశ్వాసం ఎదుగుదల అవుతుంది, అక్కడి నుంచే నీ ఫెయిత్ రేజ్ అవుతుంది. ఆమేన్. సో డేవిడ్ ఏం చేస్తున్నాడంటే, చదవండి. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. అంటే చూడండి, క్వశ్చన్ అక్కడనే ఉంది, జవాబు అక్కడే ఉంది. మీరు చూడాలి, జాగ్రత్తగా చూడాలా. ఓకే, జాగ్రత్తగా చూడాలా. ఓకే, జాగ్రత్త చూడాలా. క్వశ్చన్ అక్కడనే ఉంది. మొరపెట్టుకుందును అంటే మొరపెడతా అనేది క్వశ్చనా ఆన్సరా? చెప్పండి, క్వశ్చనా ఆన్సరా? బైబిల్ చూడాలి మీరు. క్వశ్చనా ఆన్సరా? క్వశ్చన్. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? నేను యెహోవాకు మొరపెడతా. నెక్స్ట్ ఏమంటాడు? రక్షించును. అర్థమైంది ఎవరికైనా? డిలే ఏమైనా ఉందా? గాడ్ లో ఉందా, మనలో ఉందా? డిలే గాడ్ లో లేదు. డిలే మనం చెప్పే దాంట్లో ఉంది. ఆగిపోవడము, రోజులు గడపడం అనేది మన దగ్గర ఉంది. డిలే గాడ్ లో లేదు. ఏమేన్? చెవులు గలవ వినుడు గాక. ఏమేన్? చూడండి. సాయంకాలమున, ఉదయమున, అదే ఉంటుందా? ఎన్నిసార్లు? టిఫిన్, లంచ్, డిన్నర్. ఓకే, నేను బిర్యానీ గురించి మాట్లాడుతున్నాను, నేమ్ ఆఫ్ జీసస్ గురించి మాట్లాడుతున్నా. ఓకే, ఈరోజు ప్రతిరోజు నాకు శోధన డోర్ తీసేదాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మామూలు శోధన కాదు అది. బట్ డేవిడ్ ఏం చేస్తున్నాడంటే, తాను ఏం ధ్యానిస్తున్నాడంటే, గాడ్ విల్ డెలివర్ మీ. దేవుడు నాకు సహాయకుడై ఉన్నాడు, దేవుడు నాకు అద్భుతం చేస్తాడు, దేవుడు నాకు శత్రువు నుంచి విడిపిస్తాడు అని చెబుతూ ఏం చేస్తున్నాడంటే, అది మార్నింగ్ చేస్తాడంట, అది ఆఫ్టర్నూన్ చేస్తాడంట, ఇంకా సాయంకాలం కూడా ఏం చేస్తాడంట? ధ్యానిస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. పక్కన నుండి చెప్పండి, నువ్వు ఎన్నిసార్లు వాడతావు వేస్తున్నావు? ఎన్నిసార్లు? రాత్రి, నాకు తెలిసి రాత్రి పూట ఎలాంటి పిచ్చి కలర్ రావుతున్నాయి, దీనికే అర్థం కావచ్చు. నో, యూజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. రోజుకి 3 పూటలైనా సరే, రోజుకి 30 సార్లు అయినా సరే యేసుక్రీస్తు నామం పలకడం వల్ల అట్మాస్ఫియర్ మారుతుంది, అట్మాస్ఫియర్ చేంజ్ అవుతుంది, వాతావరణం మార్చబడుతుంది, పరిస్థితులు మారుతాయి. దేవునికి స్తోత్రం. పరిస్థితులు మారుతాయి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నాకు నెగిటివ్ గా ఎన్నో పరిస్థితులు కనిపిస్తాయి, తెలుసా? ఎన్నో కనిపిస్తాయి. కానీ అవన్నీ నేను చూస్తా, వింటా, కానీ నేను చేయాల్సింది నేను చేస్తా. ఆమేన్. తెలుసు అవన్నీ మారవని తెలుసు,
కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం మార్చగలుగుతుంది. హల్లెలూయా. నమ్మి పలికే వారు ఎవరైనా ఉంటే చేయడానికి ప్రభు సిద్ధంగా ఉంటాడు. ఆమేన్. ఈ దినమే నాకు సహాయము అందునుగాక. టుడే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామమున నాకు సహాయం అందునుగాక. చెప్పండి, నా కోసమో నామే చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నేను బిర్యానీ తినా, అద్భుతాలను తింటా. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు రుచికరమైన భోజనము కంటే అద్భుతాలను భుజిస్తా, అద్భుతాలను భుజిస్తా, అద్భుతాలను చూస్తా. నేమ్ ఆఫ్ జీసస్ కెన్ వర్క్. హల్లెలూయా.